భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలంలోని బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ మనం చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలంలోని బెండాలపాడు గ్రామం నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లు పొందిన ఒక కుటుంబంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ వాళ్ళతో లబ్ధిదారులతో మాట్లాడి ఆ ఇంటికి సంబంధించి వివరాలు తీసుకుంటూ ఉన్నారు. ఆ గృహ నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులు వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు డబుల్ బెడ్రూమ్ వచ్చినందుకు ఇంటి గురించి ఇంటీరియర్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. డీటెయిల్స్ తీసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామం నుంచి మనం లైవ్ చూస్తున్నాము. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళ హ్యాపీనెస్ లో పాల్పంచుకుంటున్నారు ముఖ్యమంత్రి. చూడొచ్చు, భద్రాద్రి జిల్లా బెండాలపాడు నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. లబ్ధిదారులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇన్నాళ్లకి కళ నెరవేరింది. ఇందిరమ్మ ఇళ్లు తమకి వచ్చినందుకు, ఇవాళ గృహప్రవేశం జరుగుతున్నందుకు వాళ్ళంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటున్నారు ముఖ్యమంత్రితో ఫొటోస్ దిగుతున్న దృశ్యాలు చూడొచ్చు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులు కూడా ఈ పర్యటనలో మనకు కనిపిస్తున్నారు. సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి పేదవాడి కళ. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు వస్తుంది అనేది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ ఆ కళ నిజమైంది. గృహప్రవేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తమకు ఇళ్లు మంజూరయ్యాయి. అలాగే ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి వచ్చి వాళ్ళ హ్యాపీనెస్ లో పాల్పంచుకోవడాన్ని వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఒక చిరు సత్కారాన్ని కూడా వాళ్ళు ముఖ్యమంత్రికి చేశారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. వాళ్ళ స్పందన తీసుకుంటున్నారు. సీఎంకు సన్మానం చేశారు కొంతమంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు. అక్కడున్న మిగతా ఇళ్లను కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. అక్కడ కొన్ని గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా అక్కడ ఆ కాలనీకి సంబంధించి బొడ్రాయి అనుకుంటా, అక్కడ బొడ్రాయికి కూడా ముఖ్యమంత్రి పూజ చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రతి పేదవాడి కళ సొంత ఇల్లు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు తమకు మంజూరు కావడం, అది కూడా నిర్మాణం అంతా కూడా పూర్తయి తమ చేతికి రావడం, నివాసానికి సిద్ధంగా ఉండడం, గృహప్రవేశం కూడా జరుపుకోవడంతో పేద లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా తమ గృహప్రవేశం జరగడం ఇంకా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిబ్బన్ కట్ చేసి ఒక ఇంటిని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఆ లబ్ధిదారులతో ముఖాముఖి కూడా నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళ సంతోషాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ ఇంటి నిర్మాణాన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గరుండి పరిశీలించారు. ఏమేం పెట్టారు, ఎలాంటి క్వాలిటీ వాడారు, ఆ రూమ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన స్వయంగా మొత్తం అన్ని కూడా కలి తిరుగుతూ అన్ని పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు కొంతమంది చిరు సత్కారం చేశారు ముఖ్యమంత్రికి. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.